డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు బాగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఆయన ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నారు అన్నది అయితే చాలా క్లియర్ గానే అర్థమవుతుంది. ఫ్రస్ట్రేట్ కాకపోతే అధికారంలో ఉన్న ఒక డిప్యూటీ సీఎం వైసీపీ నాయకులను ఉద్దేశించి తోలు తీస్తాం, తాట తీస్తాం, అరిచేతులు అరిగిపోయేలా కొడతాం, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాం, ఏం పీకేఆర్ ఇలాంటి పదాలు అయితే సహజంగా వాడరు. ఫ్రస్ట్రేట్ అవుతూ ఉన్నప్పుడే వాడుతూ ఉంటారు. అయితే ఈయన ఎందుకు ఇంతగా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అన్న దానికి 2-3 కారణాలు కనిపిస్తున్నాయి. వైసీపీ మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు అయితే మరో కీలకమైన కారణాన్ని కూడా చెప్పారు. ఆ కారణాన్ని నిశ్చితంగా పరిశీలిస్తే అవును అలాగే ఉంది పరిస్థితి అని కూడా అనిపిస్తుంది. ఇందులో ప్రధానమైన కారణాల్లో చెప్పుకుంటున్న దాంట్లో ఒకటి ఏంటంటే, మొన్నటి ఎన్నికల్లో ఏ సామాజిక వర్గం అయితే, ఏ వర్గాలు అయితే ఆయనతో చాలా బలంగా నిలబడ్డాయో, ఇప్పుడు ఆ వర్గాలు పవన్ కళ్యాణ్ మీద రాను రాను నమ్మకం కోల్పోతున్నాయి అన్నదైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ సీఎం అవుతారేమో అన్నది కొన్ని వర్గాల ఆలోచన, ఆయనకు మద్దతుగా ఉన్న ఒక వర్గం ప్రధాన ఆలోచన. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం అలాంటి ఆశలు ఏం లేవు నాకు అని ఇండైరెక్ట్ గా చెప్పేస్తూ 15 ఏళ్ల పాటు మనం తెలుగుదేశం పార్టీకి సేవ చేయాలి, కూటమితో ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో ఆ వర్గం పవన్ కళ్యాణ్ మీద ఈయన సీఎం మెటీరియల్ కాదు అన్న ఒక నిర్ధారణకు రావడంతో పాటు ఇటీవల సొంతంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ వర్గానికి సంబంధించిన నాయకులంతా పెద్ద పెద్ద మీటింగ్లకు కూడా ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు, ఎలా మనం ముందుకు వెళ్ళాలి సంఘటితంగా అన్న దానిపైన. ఇది ఒక విధంగా పవన్ కళ్యాణ్ తనని ఐసోలేట్ చేస్తున్నారు, తనని పక్కన పెట్టి ఆ వర్గం ముందుకు వెళ్తుంది అన్న భావన కూడా ఉంది. ఆ నేపథ్యంలో ఫ్రస్ట్రేట్ అవుతూ ఇలా తిట్టడం ద్వారా తన సెంట్రిక్ గా మళ్ళీ ఇంకో డిబేట్ నడిచేలాగా, చర్చ నడిచేలాగా చేసుకోవడం ద్వారా ఆ వర్గానికి చూడండి, మళ్ళీ వైసీపీ వాళ్ళతో నేను ఇంత గట్టిగా పోరాడుతున్నా, నేను బలహీనమైన వ్యక్తిని కాదు, మీరంతా మద్దతు ఇవ్వాలి, వాళ్ళంతా నా మీద దాడి చేస్తున్నారు అన్న మళ్ళా ఒక సింపతిని కావచ్చు, ఒక వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారనేది అర్థమవుతుంది. దాంతోపాటు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు గారు చెప్పారు ఇంకో కారణం. అదేంటంటే, పవన్ కళ్యాణ్ కి ఇటీవల తెలుగుదేశం పార్టీ మీడియాలో ప్రాధాన్యత తగ్గిపోయింది. ఇలా వైసీపీ నాయకుల్ని తీవ్రంగా అనుచితంగా తిట్టడం ద్వారా మళ్ళీ మీడియాలో ప్రాధాన్యత పెంచుకోవాలనుకుంటున్నారు, అందులో భాగంగానే తిడుతూ ఉన్నారు ఇలా అని కూడా అన్నారు. ఇది కూడా వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల అయితే పవన్ కళ్యాణ్ కు మీడియాలో పెద్దగా ప్రాధాన్యత రావడం లేదు. కానీ గతంలో నిశ్చితంగా గమనిస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి, గతంలో షర్మిల గారి పరిస్థితి ఓకేనా? గతంలో షర్మిల గారు ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ఆమె మిగిలిన అంశాలు ఏది మాట్లాడినా సరే ప్రచురించదు. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీడియా కావచ్చు. కేవలం జగన్మోహన్ రెడ్డిని, తన అన్న జగన్మోహన్ రెడ్డిని, తన కుటుంబ సభ్యుల్ని ఆమె పర్సనల్ గా అటాక్ చేసినప్పుడు మాత్రమే ఆ అంశాలని హెడ్లైన్ గా పెట్టి కథనాలు ప్రచురించేవాళ్ళు, వార్తను రాసేవాళ్ళు. ఒక సందర్భంలో దీన్ని కనిపెట్టిన షర్మిల గారు, నేను ఇలా అయితే ప్రెస్ మీట్లు కూడా పెట్టాను, నేను ఒక పిసిసి అధ్యక్షురాలి హోదాలో మాట్లాడుతూ ఉంటే ప్రజా సమస్యలకు సంబంధించి మీరు వార్తలు రాయడం లేదు, నా గురించి కేవలం నేను లాస్ట్ లో చెప్పిన అంశాల ఆధారంగానే మీరు వార్తలు రాస్తూ ఉన్నారు, ఇలా అయితే నేను ప్రెస్ మీట్ కూడా పెట్టాను అని కూడా ఒక సమయంలో నొచ్చుకున్నారు. అయినా కూడా ఆ మీడియా ఏం లెక్క చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని వైఎస్ షర్మిల గారు దూషించినప్పుడు, తిట్టినప్పుడు మాత్రమే ఆ వార్తను రాసేవాళ్ళు. కానీ ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకున్న షర్మిల గారు తన అన్న జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, ఇతర కుటుంబ సభ్యులను కావచ్చు పదే పదే విమర్శించడం అనేది ఈ మధ్య తగ్గించారు. దాంతో ఇప్పుడు మీడియాలో ఆమె వార్తలు కూడా ఉండడం లేదు. అంటే తెలుగుదేశం పార్టీ మీడియా కేవలం జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని, వైసీపీ వాళ్ళని ఎక్కువగా టార్గెట్ చేస్తే, వాళ్ళ మీద అనుచితంగా మాట్లాడితే మాత్రమే మేము మీడియాలో ప్రాధాన్యత ఇస్తాం అన్న సిగ్నల్ అయితే స్పష్టంగా షర్మిల గారికి పంపారు. కానీ ఆమె ఎక్కువ రోజులు ఇంకా పని చేయలేకపోయారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అదే వచ్చిందా? నాకు మీడియాలో ప్రాధాన్యత తగ్గిపోతుందన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే వైసీపీ నాయకులకి యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాం, కొడతాం, ఎంపీకేఆర్ ఇలాంటి మాట్లాడంగానే ఆ మరుసటి రోజు ఆ ప్రధాన 2 పత్రికల్లో మొదటి పేజీలోనే పవన్ కళ్యాణ్ వార్త వచ్చేసింది. హెడ్లైన్ కూడా ఇది వైసీపీ నాయకుల్ని, పవన్ కళ్యాణ్ అనుచితంగా దూషించిన హెడ్లైన్లో పెట్టి రాశారు. ఆయన మిగిలిన కార్యక్రమానికి సంబంధించి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అంటే ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కూడా షర్మిల గారికి వర్తించిన తీరునే పవన్ కళ్యాణ్ గారికి కూడా వర్తిస్తుంది అని తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ వాళ్ళని ఇష్టానుసారం తిడితే మాత్రమే మేము మీడియాలో ప్రాధాన్యత ఇస్తాం, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకొని మాట్లాడితే తొలి పేజీలో ప్రాధాన్యత ఉంటుంది, లేకుంటే ఎక్కడో లోపల పేజీలో ఉంటుంది, ఒక్కసారి వీలైతే అసలు ప్రాధాన్యత ఉండదు అని సిగ్నల్ పంపుతున్నట్టుగా ఉన్నారు. అంటే షర్మిల గారు తప్పుకున్నారు ఆ పాత్ర నుంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఆ పాత్రకు వాడుతూ ఉన్నట్టుగా ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎంతకాలం ఇలా అపోజిషన్ లో ఉన్న పార్టీని దూషిస్తూ, తిడుతూ, అరిచితంగా మేము కొడతాం, నరుకుతాం, తాట తీస్తామని ఇలాంటి మాటలతో ఎంతకాలం నెట్టుకొస్తారు? ఎంతకాలం ఈ మీడియా అలాంటి వార్తలు రాస్తూ వస్తుంది? ఏదో రోజు పవన్ కళ్యాణ్ కూడా అర్థమైపోతుంది, ప్రతిపక్షాన్ని మనం పదే పదే తిడుతూ ఉండడం వల్ల ప్రజల్లో మనకు ఉన్న పలుకుబడి కూడా పోతోంది అన్నది. అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా పవన్ కళ్యాణ్ గురించి ప్రచారం చేయడం కూడా తగ్గించవచ్చు. మెయిన్గా దాన్నింటికి మించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఏదైనా ఒక నేను మంచి పని చేశాను, ఆయన ప్రసంగాలు ఏదైనా ప్రజా సమస్యలు కావచ్చు, తన మంత్రి శాఖ గురించి కావచ్చు, మంచి పనుల గురించి కానీ ఏదని చెప్తే
మీడియా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెలుసు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఓన్గా ఇమేజ్ సాధించుకొని ఓన్గా ఎదగాలన్న ఆలోచనకు వచ్చిన నాడు మొదట థ్రెట్ అది తెలుగుదేశం పార్టీకే, వైసీపీకి కాదు అన్నది తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. కాకపోతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఇంకో ఎలక్షన్లో వాడుకుందాం, ఏమో ఇతనితో కలిసి వెళ్తే మళ్ళీ ఇంకోసారి ఏమన్నా మనం అధికారంలోకి వస్తామేమో అన్న ఆశతో ఒకవేళ పెట్టుకున్నారే తప్పించి, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వీక్ అయిపోయారు, ఆయనకు సొంత వర్గంలో కూడా మద్దతు తగ్గిపోయింది, ఆయన మనం అనుకున్నట్టుగా లేరు, సొంతంగా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు అన్న ఇది కలిగిన ఆటోమేటిక్గా ఆయన్ని డౌన్ చేయడానికి, అతనికి మీడియాలో ప్రాధాన్యత తగ్గించడానికి అయితే తెలుగుదేశం పార్టీ మీడియా ఏమాత్రం వెనుకడుగు వేయదు. చూడాలి మరి నెక్స్ట్ ఫేజ్ లో పవన్ కళ్యాణ్ ఒకవేళ వైసీపీ నాయకుల్ని దూషించకుండా మాట్లాడితే ఆ వార్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అన్నది కూడా.